ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయుచున్నా. ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా, మనం ఎలా నడుచుకోవాలి. బైబిల్ సెలవిస్తుంది, అపోస్తులుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో పౌలు చెప్పిన మాట, అయితే నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. మనం ఎలా నడుచుకోవాలి అని అంటే ఆత్మానుసారంగా, దేవుని యొక్క ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చలేము. మనం శరీరానుసారంగా నడుచుకుంటే ఆత్మకు సంబంధించినటువంటి వాటిని మనం నెరవేర్చలేము. కాబట్టి ఆత్మకు సంబంధించినటువంటి వాటిని నెరవేర్చాలి అని అంటే శరీర సంబంధమైనటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి. శరీర సంబంధమైనవి ఏవనగా పౌలు అదే అధ్యాయంలో గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో కింది వచనాలలో చెప్తాడు. అవి స్పష్టమై ఉన్నాయి. వ్యభిచారం, దొంగతనం, ఆడంగితనం, మోసం, కక్షలు, విమతములు, ద్వేషము, పగలు, ఈర్ష్య, ఇలాంటివన్నీ కూడా పాప సంబంధమైనవి, శరీర సంబంధమైనవి. కాబట్టి శరీరేచ్ఛలను నెరవేర్చకుండా నడుచుకోవాలి అంటే మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలరా, మనం ఎలా నడుచుకోవాలి అని అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆత్మానుసారంగా నడుచుకుంటే అప్పుడు మనం శరీరేచ్ఛలను నెరవేర్చము. ప్రైజ్ ది లార్డ్.